భార్య తన మాట వినడం లేదని సొంత కొడుకుని చంపేశాడు ఓ తండ్రి. ఏలూరులో ఉంటున్న చంద్రశేఖర్ అనే వ్యక్తి తన భార్యతో గొడవపడ్డాడు. ఉపాధి కోసం ఖతార్ వెళ్తానన్న భార్యను వద్దని వారించాడు. ఆమె మాట వినలేదు. ఆమె విదేశీ పర్యటనను ఆపాలన్న ఉద్దేశంతో కొడుకును చంపేశాడు. ఈ విషయం ఆమెకు ముందుగానే చెప్పాడు. భార్య కూడా ఆ మాటను తేలిగ్గా తీసుకుంది. తట్టుకోలేని భర్త తన బిడ్డకు కూల్ డ్రింక్లో పురుగుల మందు కలిపి తాగించి చంపేశాడు. అనంతరం తాను కూడా తాగాడు. కానీ ప్రాణాలతో బయటపడ్డాడు. మాకు ఇద్దరు పిల్లలు అయితే నేను ముందు బయట ఇల్లు వచ్చానండి. బయట ఇల్లు వచ్చాక బాగానే ఉన్నాం, ఇల్లు కట్టుకున్నాం, బాధ్యతలు ఉన్నాయని వచ్చానండి. బాధ్యత తీరిని ఇంకా 2 లక్షలు ఉందని మళ్ళీ వేస్తానన్నాను. వెళ్తే పిల్లల్ని చంపుతానన్నాడు. అయితే ఓ రోజుని పెంటపాటు తాడు కట్టి, అంతకుముందు ఏం లేదండి, పెంటపాటు తాడు కట్టిస్తానని తీసుకెళ్ళాడు. అప్పుడు బాగానే ఉన్నాడండి. నిజంగా తాడు కట్టిస్తాకే జర్మనీ తాడు కట్టిస్తా తీసుకెళ్తున్నాను అన్నాడు. తాడు కట్టిస్తా తీసుకెళ్తున్నానని ఇంకప్పుడు వెళ్ళాడు. మళ్ళీ రాలేదండి. అదేదో తోటలో తీసుకెళ్ళిపోయి నా పిల్లోడు అమ్మ అమ్మ అని ఏడుతుంటాడండి. అసలు ఎవరికి వినపడకుండా వినపడలేని తోటలో తీసుకెళ్ళిపోయాడు. డాడీ అమ్మ దగ్గర తీసుకెళ్ళిపోమంటాడు. అయినా ఆడికి మనసు కరగలేదు. ఎవరో లేని కాడ తీసుకెళ్ళిపోయి ముందట్టిచ్చేసాడు. ఏమీ లేదండి ఆడికి, అసలే ఏ బాధ లేదండి ఆడికి అసలే. నేను తీసుకెళ్ళాను హాస్పిటల్కి. పిల్లోడు కాళ్ళు ఆగుతున్నాయంటే నేను తీసుకెళ్ళాను. బలం లేక లాగుతున్నాయి అని చెప్పారండి. బలంగా తిండేస్తుందని చెప్పారు. అయినా ఈడు ఇలాగని చెప్తున్నాడు. ఇక్కడ కావాలని తీసుకెళ్లి చంపేశాడండి. తప్పించుకుంటాకి ఇలాగని చెప్తున్నాడు. నా కొడుకు 6 సంవత్సరాలు నా దగ్గర ఉన్నాడండి. 6 సంవత్సరాల దాకా తాగుతూనే ఉన్నాడు. కొయిట వెళ్ళి దాకా తాగాడు పాలు. మళ్ళీ వచ్చే కూడా తాగాడు పాలు. నా కొడుకు నన్ను తీసేసాడు. ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. ఎవరికి పళ్ళు చాటు తీసుకెళ్ళిపోయాడు. ఆ రాత్రంతా అందులో వచ్చేసాడు. బాల్లో కొట్టేసి పిల్లలు చచ్చిపోయాడు. చచ్చిపోయిన పిల్లలు తీసుకొచ్చారు. చచ్చిపోయిన పిల్లలు చూపించారు నాకు. ఆడ అమ్మని గిరిగలు కొట్టేసుకుని ఉంటాడు బాబు. అమ్మ దగ్గర తీసుకెళ్ళి డాడీ అన్నా కదా కనకాలం లేదు నాకు. నేను అమ్మాయికి బావగారు, నాకు మా మేనత్త కూతురండి. నాకైతే పొద్దున్న మా బాబాయ్ ఫోన్ చేసి చెప్పాడండి. పొద్దున్న 5:30 చేశాడండి. బాబాయ్ ఇలాగా మన బాపాల కొడుకుకి మందు పట్టించి చంపేశాడంట నాన్న అని చెప్పాడు. సరే మేము పొద్దున్న వెంటనే బయలుదేరి వచ్చామండి. వచ్చినాక హాస్పిటల్కి వచ్చాం. హాస్పిటల్కి వచ్చినోడికి మాకు అక్కడ మార్చిలో బాబు చనిపోయిన బాడీ కనిపించింది. వచ్చాం. ఏంటి ఎలా జరిగింది ఏంటని అడిగితే వాళ్ళ తండ్రి అండి వచ్చాడండి. వచ్చి ఇలా జోబులో చేయి పెట్టుకుని వచ్చి నేనే ముందు పోసి చంపేశాను, నాకు మా అబ్బాయికి బాగుంటలేదు అని చెప్పాడండి. అదేంటి బాగుపడడం ఏంటి, మొన్నయ్య కదా ప్రజెంట్ మీరు పెళ్ళికి వచ్చారు, బాగుపడడం ఏంటి ఇలా చేసాడు అని నేను సిరపడ్డానండి. సిరపడి చేసి నిజం ఉన్నవాడికి మేము చంపానని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతే మేము ఒకటి చెప్పాము, అది అలా చేయటం అనేది కరెక్ట్ కదని మేము వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర కలవటం, ఎస్ఐ గారిని మాట్లాడి చేయటం జరిగిందండి. ఆమెకి మరి న్యాయం కావాలని మేము పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగిందండి. ఎస్ఐ గారు కూడా చేద్దామని చెప్పి ఇలాగా ఆయన మీద చర్య తీసుకోమని చెప్పాము. సిఐ గారికి చెప్తే కేసు కట్టించాము, రాయించామండి. అది వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు మా బాబాయ్ గారు చెప్పినట్టుగానే అది వాస్తవం కరెక్ట్ అండి. అది కూడా చెప్పమంటారు. అదేంటంటే హాస్పిటల్లో కడిగించి కూడా ఆయన పద్ధతి కూడా కొడుకు చచ్చిపోయాడు అన్న బాధ అనేది కూడా ఆయనలో లేదండి. ఒక మున్నార్కంగా ఉండి మరి కక్ష సాధింపు ఏంటో తెలియదు కానండి 6-7 బాబుని చంపేశారు. ఒక విషయం, ఆ పిల్ల హస్బెండ్ అయితే ఎవరైతే ఉన్నారో శేఖర్ అండి, చంద్రశేఖర్, అతను కుర్రోడికి అనారోగ్య కారణాలు అయితే లేవండి. ఏ కాళ్ళు అవుతాయంటే మేము హాస్పిటల్ తీసుకెళ్ళాము. హాస్పిటల్లో ఏ తేడా లేదండి. రిపోర్ట్లు అన్నీ బాగానే వచ్చినాయండి. ట్యాబ్లెట్లు వాడమని, పరుకులు వాడమని చెప్పారండి. అంతకు మించి అయితే కుర్రోడికి ఏ ప్రాబ్లం లేదండి. ఇతను కావాలన్నా కుర్రోడికి మందు పట్టించి చంపేసాడండి. దానికి కారణం ఏంటంటే అమ్మాయి ఆల్రెడీ ఇది వరకు 2 సంవత్సరాల కింద ఇద్దరు కలిసి ఖత్తర్ పంపాడండి ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి పంపిన డబ్బులతోటి ఇద్దరు కలిపి ఇల్లు కట్టుకున్నారని శుభ్రంగాను. ఆవిడ వచ్చి 2 నెలలు అయిందంటే పాప వచ్చి. అయితే మళ్ళీ వచ్చే నెలలో వెళ్ళవలసి ఉందండి అమ్మాయి. అయితే
నువ్వు వెళ్తాకి ఇల్లేదని అన్నాడండి అతను. అంటే మా అమ్మాయి అంది, మరి అప్పులు ఉన్నాయి కదండి, ఆ అప్పుల గురించి మళ్ళీ వెళ్ళి అప్పులు తీర్చుకుంటే మనకి ఏ ఇబ్బంది ఉండదు కదంటే, కాదు కూడదు, నువ్వు వెళ్తాకి ఇల్లేదు, నువ్వు వెళ్తే పిల్లల్ని నేను చూడను అని అన్నాడండి. అలాగే వాళ్ళకి అలాగే కొద్దిగా గొడవలు జరుగుతున్నాయండి. అయినా సరే మళ్ళీ 24వ తారీఖు పొద్దున్న నువ్వు వెళ్తాకి ఇల్లేదంటే, నువ్వు వెళ్ళేవంటే అమ్మ పిల్లల్ని నేను చంపేతాను, నేను చూడను, చంపేతాను అన్నాడండి. అనేటప్పటికి ఆ రోజు అయిపోయిందండి. మధ్యాహ్నం నుంచి కుర్రోడిని బయటికి తీసుకెళ్ళాడండి తాడు కట్టిస్తానని. ఆ తాడు కట్టిస్తానని తీసుకెళ్ళిన కాడి నుంచి సాయంత్రం వరకు అలా ఇంటికి రాలేదండి. సాయంత్రం మళ్ళీ ఫోన్ చేసిందండి అమ్మాయి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందండి. తెల్లరగట్ట అలాగే చేస్తా ఉన్నారు ఇంటికాడ, వాళ్ళ బంధువులు అందరూ కలిసి ఇంటికాడ చేస్తున్నారండి ఫోను. అయినా ఫోను రెస్పాన్స్ లేదు. లేకపోయేటోడికి తెల్లగట్టాలి 3:30కి మళ్ళీ ఫోన్ చేస్తే అప్పుడు ఫోన్ ఎత్తి, నేను ఇలాగా కుర్రోడికి మందు పోసేసి నేను మందు తాగేసాను, ఫలానా దిక్కునున్నాను, మీరు రండి అంటే వీళ్ళు గవర్నర్ పరిగెత్తికి అతనే హాస్పిటల్ తీసుకొచ్చాడండి. తీసుకొచ్చేటప్పటికి హాస్పిటల్ తీసుకొచ్చిన ఒక అరగంటకి కుర్రోడు సరిపోయినాడండి. కేవలం ఆమె వెళ్తానన్న మూలనే ఇతను కక్ష కట్టి అబ్బాయిని మందు పోసి చంపేశాడండి. ఇదండి జరిగింది.